ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? మతాల మధ్య విద్వేషం, కులాల మధ్య విద్వేషం, ఫైనల్గా నష్టపోయేది ఎవరు? మన అందరమే కదా. ఖచ్చితంగా నాయకులు ఏ పార్టీ వారైనా కానీ కొంత బాధ్యత ఎరిగి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. నేను ముఖ్యంగా ఈ డిబేట్ లో విజయ్ కిరణ్ అన్నకి చాలా ధన్యవాదాలు చెప్పదలుచుకున్నా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? మేము భగవద్గీతని కానివ్వండి, బైబిల్ని కానివ్వండి, ఖురాన్ని కానివ్వండి, లేదా మరే మతాన్ని అయినా కానివ్వండి, మత గ్రంథాన్ని కూడా మేము గౌరవిస్తాం. ఈ రాజ్యాంగాన్ని గౌరవించినట్లే మత గ్రంథాలను కూడా మేము గౌరవిస్తాం. మాకు ఏ మతము ఎక్కువ కాదు, ఏ మతము తక్కువ కాదు అని చెప్పేసి అని కుండబద్దలు కొట్టేశాడు. అయితే బ్రిటిష్ వాడి దగ్గర నుంచి వచ్చింది బైబిల్, దాన్ని ఎంతవరకు గౌరవించాలో అంతవరకే గౌరవిస్తాం, ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకుంటాం అంటే ఈ దేశంలో కొంతమంది కోట్లాది మంది క్రైస్తవులు ఉన్నారు. వారి యొక్క మత గ్రంథాన్ని కానివ్వండి, వారి యొక్క మతానికి సంబంధించినటువంటి భగవంతుడిగా ఫీల్ అయ్యేటువంటి ఒక వ్యక్తులను కానివ్వండి, దేవుళ్ళ కానివ్వండి కించపరిస్తే మనం సరైన సమయంలో సరైన చట్టాలను ఉపయోగించి సరైన చర్యలు తీసుకున్నట్లయితే ప్రశ్నారావణ లాంటి వాళ్ళు లేకపోతే మరొకళ్ళు మత ప్రస్తావన తెచ్చేవారు కాదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సనాతన ధర్మం గురించి, దాని యొక్క ఔన్నత్యం గురించి, సనాతన ధర్మం మళ్ళీ అమలుపరచాలి, ఎప్పుడో కనుమరుగైపోతున్నటువంటి సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి. ప్రతి మతం వాడు మన ఇంటి ముందుకు వచ్చి మనల్ని వారి మతంలోకి లాక్కెళ్ళిపోతున్నారని చెప్పి బాధపడుతున్నారు కదా. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయడం 24 గంటల సమయం పట్టదు ఈ ప్రభుత్వానికి. కానీ ఎందుకు చేయదు అని అంటే రాజకీయ అవసరాలు. మరి పక్క దేశం నుంచి బ్రిటిష్ వాడి దగ్గర నుంచి మనం అద్దెకు తెచ్చుకున్న బైబిల్ అని చెప్తున్నారు కదా. మీరు బైబిల్ని ఈ దేశం నుంచి ఖండించండి, బైబిల్ని తీసేయండి, లేదా భారత రాజ్యాంగాన్ని మీరు సవరణ చేయండి. ఖచ్చితంగా మీ చేతిలో ఆ అధికారం ఉంది కదా. ఈ రోజు భారత రాజ్యాంగాన్ని ఏదైనా చేయగలిగే అధికారం మీ దగ్గర ఉంది. మరి మీరు చేసినట్లయితే బైబిల్ని పూర్తిగా నిర్వీర్యమైపోతుంది ఈ దేశంలో. అప్పుడు ఆ రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు అవాకులు చవాకులు పేలిన ఎవరు మాట్లాడే పరిస్థితి ఉండదు. వాడు అలా మాట్లాడాడు కాబట్టి మనం ఇలా మాట్లాడితే బాగుంటుందా, వాళ్ళు ఇలా మాట్లాడితే ఏమవుతుంది అన్నప్పుడు మనం ఆ వీడియోలు మాత్రమే చూపించి ప్రజలకి ఇలా మాట్లాడడం తప్పు కదా రావణ్ అంటే అది తప్పు. ఖచ్చితంగా రాధా మనోహర్ దాస్ చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వారు భుజానేసుకుంటున్నారా? ఈ విషయాన్ని చెప్పాలి. ఈ డిబేట్ వేదికగా ఎస్, రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి చేసినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో శబాష్, దీన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఖచ్చితంగా అభినందిస్తున్నాం, దీన్ని మేము పెంచి పోషిస్తాం అని చెప్పండి. అప్పుడు ప్రశ్నారావణ లాంటి వాడు మాట్లాడి, ఇంకా మీ బీజేపీ ప్రభుత్వం ఉన్న నాళ్ళు, భారతీయ జనతా పార్టీ అధికారం చేసిన నాళ్ళు ప్రశ్నలు ఉండవు, జవాబులు ఉండవు. మీరు ముందు చేసినటువంటి ఒక తప్పు చేసినటువంటి వ్యక్తిని శిక్షించకుండా తర్వాత చేసినటువంటి ఒక వ్యక్తిని శిక్షిస్తాము అని అంటే ఏంటి ద్వంద్వ వైఖరి? దానికోసం కాదండి, అతను హిడ్మాకి సంబంధించిన అంశం మీ దాకా వస్తా ఒక్క నిమిషం. ముందు ఆయన చెప్పినటువంటి క్రిస్టియానిటీకి సంబంధించి అద్దెకి తెచ్చుకున్నాం కదా మనం బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి. ఈ రోజు ప్రతి ఎస్సీ ఎస్టీ సోదరులందరూ ఇంట్లో పవిత్ర గ్రంథంగా పెట్టుకుని పూజిస్తున్నారు కదా, దాన్ని అద్దెకి తెచ్చుకున్న గ్రంథం అంటున్నారు కదా. మా మత విశ్వాసాలని దెబ్బ కొడుతున్నారని వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు కదా. దాని గురించి చెప్తున్నా. మనం పరమత సహనం అని చెప్పేసి అని భారత రాజ్యాంగంలో చేసుకున్నాం కదా. మీరు చెప్పారు కదా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మేము బైబిల్కి ఎంత ప్రయారిటీ ఇస్తామో భగవద్గీత కూడా అంతే ప్రయారిటీ ఇస్తామని. ఈ దేశాన్ని, ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుల్ని, ముస్లింల్ని, పార్సీల్ని, జైనుల్ని, బౌద్ధుల్ని అందరినీ కూడా పరిపాలించేటువంటి హక్కుని భారతదేశ ప్రభుత్వానికి, అది ఏ ప్రభుత్వం అయినా కానీ, భారతీయ జనతా పార్టీ ఏమనివ్వండి, యూపీఏ ఏమనివ్వండి, మరొక పార్టీ ఏమనివ్వండి, కాంగ్రెస్ పార్టీ ఏమనివ్వండి, వాళ్ళ చేతుల్లో పెడతాం కదా. వాళ్ళందరినీ మమ్మల్ని కన్న తండ్రి లాగా చూసుకుంటాడనే కదా. మాకు హిందూ మతం అయితేనేమో పెద్ద కొడుకు, లేకపోతే కుడి చెయ్య, లేకపోతే మిగతా ప్రభుత్వాలు, లేకపోతే మిగతా పార్టీలు అయితే, లేకపోతే మిగతా వ్యవహారాలు అయితే ఎడం చెయ్య అంటే కరెక్ట్ కాదు కదా. అందరి పరమత సహనం ఉండాలి కదా. అద్దెకి తెచ్చుకున్నటువంటి ఒక క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి ఒక బైబిల్ గ్రంథాన్ని అని చెప్పేసి మీరు సంబోధిస్తున్నారు కదా, దాన్ని నిషేధించండి భారతదేశంలో అని చెప్పేసి అడుగుతున్నా.
భారతీయ జనతా పార్టీ వెంకటేష్ గారు ఇక్కడ కాదండి, ఇది నేను కాకినాడ నాగార్జున గారి దగ్గర వివరణ తీసుకుంటా. అంటే నాగార్జున గారు, భారత్ సెక్యులర్ కంట్రీ, ఇక్కడ హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, అన్ని మతాలు ఉన్నారు, మంది ఒక లౌకిక రాజ్యం అని మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాము సార్. ఇలాంటి భావన ఉన్నప్పుడు బైబిల్ని నిషేధించండి, ఈ తరహా వ్యాఖ్యలు కరెక్ట్ అన్నది ఒకటి. రెండోది, ఇప్పుడు వెంకటేష్ గారు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, దానికి మీ సమాధానం. రైట్. ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని కాసేపు పక్కన పెడదాం. ప్రతి పార్టీకి ఒక ఎందుకు పక్కన రాజ్యాంగం పెట్టి భారత రాజ్యాంగాన్ని పరిపాలన చేయాలి, పక్కన పెట్టడానికి నెత్తిన పెట్టుకోవడానికి కాదు. దాన్ని అనుసరించి నా మీరు సమయం పరిపాలన చేయాలా? రైట్ రైట్. నా సమయం వెంకటేష్ గారు ఒక్క నాకు నిమిషం మాట్లాడు. భారత రాజ్యాంగాన్ని కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు ప్రతి పార్టీ ఒక రాజ్యాంగం ఉంటుంది. ఇప్పుడు వైసీపీ ఒక రాజ్యాంగం ఉంటుంది, తెలుగుదేశం పార్టీకి రాజ్యాంగం ఉంటుంది. అంటే మన పార్టీ మన తయారు చేసేటప్పుడే మనం ఏంటని మొత్తం రాసుకుంటాం. Okay. అలాగే మా పార్టీ రాజ్యాంగంలో మేము క్లారిటీగా చెప్పను, ప్రతి మతాన్ని ప్రతి ఒక్కరిని బాగా చూసుకుంటాం అని చెప్పి మేము రాసినాం. మా పార్టీ రాజ్యాంగంలో మేము రాసి ఆల్రెడీ ఉంది. కానీ మేమేమంటున్నాం, అలా అని చెప్పి ఎత్తించుకో. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, వాళ్ళ దాంట్లో కూడా రాశారు మేము అందరినీ సమానంగా గౌరవిస్తా అంటున్నారు. ఎవరిని ఎక్కువ గౌరవిస్తున్నారు? ముస్లింస్ ఎక్కువ గౌరవిస్తున్నారు, హిందువులు గౌరవించట్లా. మేం చెప్తున్నాం అందరిని సమానంగా చూస్తా అంటున్నాం, కానీ హిందువులకు అన్యాయం జరిగితే మేము ఒప్పుకో అంటున్నాం. అది మా ప్రశ్న, మేము స్ట్రాంగ్ గా చెప్తున్నాం. ఇప్పుడేంది, ఇందాక సోదరులు అనిస్ట్ గారు మాట్లాడతా కొంచెం మాట తూలారు, అది వెనక్కి తీసుకుంటే బాగుంది. గాడు అని మాట్లాడారు, ఆయన అది కరెక్ట్ కాదు, అది మీరు వెనక్కి తీసుకోవాలి సోదర. ఎందుకంటే మేమేదో ఆవేశంలో 10-15 అనుకుంటాం. మీరు ఒక అనలిస్ట్గా, ఒక గౌరవ లాయర్గా మీరు అలాంటి మాటలు మాట్లాడకూడదు. అలాంటి మాటలు మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు ఒక లాయర్ అయ్యండి. నెక్స్ట్ సార్, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏమిటి కదా సార్ సింగల్ వెంకటేష్ గారు? అదే బైబిల్ కి సంబంధించి ఆ విధంగా మాట్లాడడం కరెక్టేనా? ఇప్పుడు రాధా మనోహర్ దాసు అలా ఎందుకు మాట్లాడారు? ఇంకోటి ఏం మాట్లాడారంటే భారతీయ జనతా పార్టీ రాజకీయం గుర్తుకొచ్చినప్పుడు ఇలాంటి సమస్యలు గుర్తొస్తాయి అన్నది. సార్, మీరు 30 మంది ఇలాంటి వాళ్ళు 100 మంది 100 సార్లు చెప్పారు మేము ఆర్టికల్ కాశ్మీర్ రద్దు చేస్తామని చెప్పినాం, మేము రద్దు చేసాం. రామ మందిరం కడతా అని చెప్పి మేము కడతాం. ఇలా మా మేనిఫెస్టోలు ఎన్ని పెట్టుకున్నాం అన్ని 1 by 1 చేసుకుంటూ వచ్చినాం. నెక్స్ట్, రాధా మనోహర్ దాస్ ఎందుకు అంత బాధగా మాట్లాడిందంటే ఆయనకి కూడా మనం అర్థం చేసుకోవాలి. హిందువులకు ఉంది ఒకటే ఒక కంట్రీ, ఆ కంట్రీని 3 ముక్కలు చేశారు. పాకిస్తాన్కు ఒకరికి ఇచ్చారు, బంగ్లాదేశ్కి ఒకళ్ళు ఇచ్చారు, మనం ఒకళ్ళు మిగిలిన. మనం కూడా నిన్న కాక మనం చూస్తే అతను బ్రదర్ సంథింగ్ ఎవరో ఉన్నారు, క్రిస్టియన్ పాస్టర్లు కొంతమంది ఉన్నారు. ఏది గుంటూరు మన క్రిస్టియన్సే ఉన్నారు, విజయవాడ మన క్రిస్టియన్, తూర్పుగోదావరి మన క్రిస్టియన్, పశ్చిమ గోదావరి క్రిస్టియన్. అది క్రిస్టియన్ రాజ్యం, మనల్ని కిరగొట్టి ఒక క్రిస్టియన్ మొత్తం ఒక రాజ్యం ఇచ్చేసేయాలి, ఒక దేశం ఇచ్చేసేయాలి మాట్లాడతారు కదా. ఆ బాధలో ఆయన చెప్తున్నారు, అరే హిందువులు ఉన్న దేశంలో హిందువులు ఈరోజు కరుమైపోతున్నారు, కౌంట్ చేసుకోవడానికి దొరకట్లా. ఇందాక మా సోదరు కూడా చెప్తున్నారు, ప్రతి SC ST BCలు మొత్తం క్రిస్టియన్స్ లోకి వెళ్ళిపోతున్నారంటే అంటే మీరు కన్వర్ట్ చేస్తున్నారు కదా, మీరు కన్వర్షన్ ఎంకరేజ్ చేస్తున్నారు కదా. ఆ బాధతో ఒక 4 మాటలు మాట్లాడారు, దాని తప్పేంటి? 4 మాటలు ఆయన మాట్లాడారు. మీరు బైబిల్ చదివారా? మీరు బైబిల్ చదివారా? మీ వాదన మీరు చేసుకోవచ్చు కానీ ఇంకోటి ఏంటంటే నేను పదే ఇక్కడ బైబుల్ నో లేకపోతే ఇంకో మత గ్రంథానికి సంబంధించిన అంశం కాదు. ఏ మత గ్రంథాన్ని కూడా పదే అవమానించకూడదు. ఎందుకని ఈ పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మతాలకు సంబంధించినటువంటి అంశంలో ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే చాలా వీడియోలు చూపించారు వెంకటరెడ్డి గారు. రాధా మనోహర్ దాస్ వల్ల మళ్ళీ సార్ ఒక మాట చెప్తాను. ఏ ఒక రావణం లేకపోతే ఇతని పేరేంటి రాధా మనోహర్ దాసు, ఇటువంటి విచిత్రమైన పారాసైట్స్ సార్, అటువంటి పారాసైట్స్ చాలా మంది ఉంటారు. చెప్తానండి అన్ని వాళ్ళు సార్. ఒకటి ఏ మత గ్రంథాన్ని అవమానించినా సరే వాడిని మేము వ్యతిరేకిస్తాం, 100% వ్యతిరేకిస్తాం. ఒకటి రెండోది ఇవాళ ఇక్కడ జరిగే సమస్యలు సార్, ఒకటి వీళ్ళ భావజాలం